హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అండి. మనము హోటల్లో దొరికే బిర్యానీ కంటే ఎంతో రుచిగా బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో కూడా మనం ఎక్కువ మసాలాలు వాడకుండా, అలాగే ఎక్కువ కలర్స్ని ఏమి యూజ్ చేయకుండా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. తక్కువ టైంలోనే మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల టర్మరిక్, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దానిలోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బింది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని దాంట్లో మనం ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనాని కూడా మనం వేసుకొని ఇలా అంతా చక్కగా మనం మ్యారినేట్ చేసుకోవాలి, అంతా చికెన్కి పట్టే విధంగా. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఇదంతా చక్కగా మసాలాలు చికెన్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. కలిపేసుకొని దీని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఇంకా సమయం ఉంటే ఎక్కువసేపు స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. దాన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లో 3 కప్స్ వాటర్ని మనము బియ్యంని కడిగేసుకొని అందులోనే మనము మసాలాలు వేసుకోవాలి. సాజీరా, ఇలాచీ, చెక్క, లవంగాలు, బగారాకు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ రైస్ని 70% వచ్చేంత వరకు మనకి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కంప్లీట్గా మనము అన్నంని వండించుకోవద్దండి. 70% వరకు రైస్ మనకి బాయిల్ అవుతే సరిపోతుంది. ఇలా మనకి 70% వరకు రైస్ బాయిల్ అయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని అంతా మనం ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక ఫిల్టర్ని యూజ్ చేసుకొని ఇలా మొత్తం రైస్ని అందులో వేసామంటే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా మనకి తొలగిపోతుంది. రైస్ని ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని బిర్యానీ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా ఒక 3 పెద్దగా ఉన్న ఆనియన్స్ని కట్ చేసుకొని నిలువుగా ఇందులో వేసుకొని చక్కగా వేయింపుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఇలా బ్రౌన్ ఆనియన్స్ వచ్చే విధంగా ఇలా వేపుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులోనే మసాలాలు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ వరకు సాజీరా, అలాగే మనము ఇలాచీ, చెక్క, 10 మిరియాలు, ఒక అనాస పువ్వు, ఒక 3 లవంగాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక బగారాకును కూడా ఇలా వేసుకొని 4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం దోరగా వేగనివ్వాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ పేస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకున్న తర్వాత దీనంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆయిల్కి చక్కగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ చికెన్లో ఉన్న పచ్చివాసన పోయే విధంగా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల్లో చికెన్ నుంచి సూప్ అనేది వస్తుంది. ఈ సూప్ అంతా ఒక బౌల్లోనికి తీసి పెట్టుకోవాలి. కొద్దిగా ఇలా బౌల్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగానే సగం వరకు ఉడికించుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నంని దీనిపైన చికెన్ పైన వేసుకోవాలి. మనం లేయర్స్ లాగా వేసుకోవాలండి. దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, సో ఇక్కడ నేను ఒక లేయర్లో అన్నం వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకొని 2వ లేయర్లో మళ్ళీ కొంచెం అన్నం వేసేసుకొని దాంట్లో కూడా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీరని వేసుకోవాలి. ఇక్కడ కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి. అందుకని మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ సూప్ ఉంది కదా, చికెన్ సూప్ మొత్తం ఇందులోకి వేసుకొని పైన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇలా నెయ్యిని కూడా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం లెమన్ని పైన స్క్వీజ్ చేసుకోవాలి. కొద్దిగా లెమన్ని యాడ్ చేసుకొని కలర్స్ ఏమి వాడకుండానే ఇలా మూత పెట్టుకొని దీన్ని దమ్ చేసుకోవాలి. ఎటువంటి పిండిని మనం దమ్ చేయడానికి వాడాల్సిన అవసరం లేదు. దీనిలో ఉన్న ఆవిరి పోకుండా ఇలా ఒక బౌల్లో నీళ్లు పోసుకొని దానిపైన బరువుగా పెట్టుకోవాలి. అలా బరువుగా పెట్టుకొని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే దమ్ చేసామంటే చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఆ నీళ్ళతో ఉన్న గిన్నెని తీసేసుకొని మనం మూత తీసామంటే చూడండి బిర్యానీ ఇలా మనకి చక్కగా ఫ్లేవర్గా రెడీ అయిపోతుంది.
ఇలా రెడీ అయిపోయినటువంటి బిర్యానీని మనం ఒక బౌల్లోని కానీ ప్లేట్లోని కానీ ఇలా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఎక్కువ మసాలాలు కానీ కలర్స్ కానీ ఎక్కువ సమయం కానీ మనకు అవసరం ఉండదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసామంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.